ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. అహం సత్యబోధక స్వామివారి జన్మదిన సందేశాల్లో మూడవది ఇది. ఇంద్రియాలను అరికట్టుకుని ధన ఆశకు దూరమై ధర్మ ఆశను అభివృద్ధి చేసుకోవాలి అనే ముఖ్య సందేశం. ఇంద్రియాలను అరికట్టుకోవడం, ధనాశకు దూరం అవటం, ధర్మ ఆశను అభివృద్ధి చేసుకోవడం. ప్రతి ఉపన్యాసానికి స్వామివారి ముందుగా ఒక పద్యం చెప్పడం, ముగించిన తర్వాత ఒక భజన పాట పాడటం ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ జరిగేటువంటి ఆనవాయితీ అన్నమాట. ముందుగా ఈ పద్యం చెప్తున్నారు. ఇది ఘటం విధి పటం విధి, ఇది ఘటం విధి పటం విధి, గృహం మిది కుల్యమిది, అరణ్యము శైలమిది అటంచు, ఇది భూమి ఇది జలంబు, ఇతడు వైశ్వానరుండు, ఇది గాలి ఆకాశం విధి అటంచు, ఇతడు దివాకరుండు, ఇతడు నిశాకరుండు, ఇవి తారలు గ్రహంబులివి అటంచు, ఇవి అచేతనములు ఇవి చేతనములటంచు, అతడు ఈతడు ఈతడు ఆతడే అటంచు, అరయ నాకంటే భిన్నంబులై జడంబులైన బాహ్య పదార్థ సహితములెల్ల సాధనలు లేక ఎరిగడి సాక్షినగుచు, నేను చిద్రూపుడొంచు మీరెరుగరయ్యా, నేను చిద్రూపుడొంచు మీరెరుగరయ్యా. దివ్యాత్మ స్వరూపులారా, ఎప్పుడు కూడా స్వామి భక్తులారా అనే పదాన్ని ఉపయోగించలేదండి. దివ్యాత్మ స్వరూపులారా, భారతమాత పుత్రులకు సోదరులారా, సనాతన సంప్రదాయమైన పురాణముల యొక్క పురుషార్థమును చక్కగా అర్థము చేసుకున్నటకు ఇది సరైన సమయము. మానవత్వమును సార్థకము చేయు నిమిత్తమై పవిత్రమైన పారమార్థము నరాకారము ధరించి ఈ లోకమున ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చి భారతీయులకు అనేక రకములైన చరిత్రలు ఉద్భవించుతున్నది. అవతారముల యొక్క తత్వము గాని, భగవత్ లీల గుణ గణ విశేషములు గాని అర్థము చేసుకునుట అందరికీ సాధ్యము కాదు. జగత్తులోని సర్వ పదార్థములు భగవత్ సంకల్ప సృష్టి అయినప్పటికీ కూడా కొన్ని పదార్థములను అతి జాగ్రత్తగా, విచక్షణతో, వివేకముతో వినియోగించవలసిన అవసరం ఉన్నది. భగవత్ సంకల్పం వల్లనే మనకి ప్రసాదింపబడినప్పటికీ కూడా వాటిని వినియోగించుకునేటప్పుడు విచక్షణ, వివేకముతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నియు పరమాత్మ యొక్క సృష్టియే అని ఇష్టానుసారముగా మనము ఆ పదార్థములను వినియోగము చేసుకున్నటకు సాధ్యము కాదు. ఉదాహరణకి అగ్ని లేక కత్తి ఇలాంటి విషయ సంబంధమైన పరికరములను అతి విచారణతో, విజ్ఞానముతో వినియోగించినప్పుడే అవి మనకు ఉపకారిగాను సహాయకారిగాను ఉండి ఆనంద సౌభాగ్యాలను అందిస్తుంటాయి. విధిని సక్రమ మార్గంలో నిర్వర్తించినప్పుడే దివ్యత్వ ప్రాప్తి. ఆ రీతిగా మానవుని యందుగల ఇంద్రియములను కూడాను విచారణ, వివేక బుద్ధితో వినియోగించుకున్నప్పుడే వాటి ద్వారా సుఖశాంతులను మనం అందుకోగలము. పరమాత్మ మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు, అలాగే పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, మనసు, ఇవన్నీ కూడా భగవత్ ప్రసాదమే. వీటిని విచారణతోటి, వివేక బుద్ధితోటి వినియోగించుకున్నప్పుడే వాటి ద్వారా సుఖశాంతులను మనం అందుకోగలం. ఇంద్రియములందు జిహ్వ, గుహ్య అనే రెండు ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనము వినియోగించుకోవలసిన అవసరం ఉన్నది. తిరిగి ఈ రెండిటి యందు జిహ్వ అతి ప్రధానమైనది, ప్రమాణమైనది కూడా. జిహ్వ యొక్క చాపల్యమును పురస్కరించుకొని గుహ్యము కూడాను ఉద్రేకించుతున్నది. ఈ గుహ్యము ఉద్రేకమునకు జిహ్వయే పూర్ణ కారణము కనుక జిహ్వేంద్రియమును
సరి అయిన సాధన ద్వారా మనము వశము చేసుకున్నప్పుడు మానవత్వం దైవత్వంగా మారటానికి చక్కని అవకాశం ఉన్నది. కనుక తినేటువంటి ఆహారమును విచక్షణతో వివేకముతో తగినటువంటి హితమైన సహితమైన ఆహారమును తీసుకుంటే మనస్సు సరిగా పనిచేస్తుంది. ముండే మత్తి భిన్న అని మానవులందు రెండు మనసులు పూర్తిగా ఏకమైన సందర్భములు గాని, రెండు మనసులు ఏకమై చేసిన పవిత్రమైన కార్యము గాని చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఏ ఇద్దరి మనసులు ఏకంగా ఉండవు. భార్యాభర్తలు ఇద్దరి మనసులు ఏకంగా ఉంటాయని చెప్పలేము. తండ్రి కొడుకు మనసులు ఏకంగా ఉంటాయని చెప్పలేము. అలాగే ఈ కుటుంబంలో వ్యక్తులైనా సరే ఏ ఇద్దరి యొక్క మనస్సులు కూడా ఏకమై ఉంటాయని చెప్పలేము. రెండు మనసులు ఏకమై చేసిన పవిత్రమైన కార్యము గాని చాలా అరుదుగా కనిపిస్తాయి. భిన్న భావము మన యందు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అనేది మనకు లభించదు. అదే ఏకత్వం అయితేనే, అన్ని కలిపి ఏకత్వం ఉంటేనే ఆత్మజ్ఞానం అవుతుంది. రెండు మనసులు ఏకమైన ప్రదేశమునందే ఆత్మజ్ఞానము కూడా దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటుంది. ఏ చోటైతే రెండు మనసులు ఏకమవుతాయో ఆ ఏకమైన ప్రదేశమునందే ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుంది, వెలుగుతుంది. ఈ మనస్సుల యొక్క ఏకత్వము కేవలము మానవ ప్రయత్నం చేత మాత్రమే కాక దైవ సహాయం కూడినప్పుడే సాధ్యమవుతుంది. ఈ ఏకత్వం అనేది మనం ఎంత ప్రయత్నం చేసినా మా దైవ ప్రయత్నం మానవ ప్రయత్నము చేత మాత్రమే కాక దైవ సహాయం కూడినప్పుడే సాధ్యమవుతుంది. పరమాత్ముడు సర్వవ్యాపి కనుక సర్వుల యందు ఏకాత్మ భావముతో మనము భగవంతుని విశ్వసించినప్పుడు మనము నిజమైన ఆనందాన్ని అనుభవించగలము. నేను భగవంతుని, నేను ఆత్మస్వరూపుణ్ణి, నా ఎదురుగా ఉన్న నీవు కూడా ఆత్మస్వరూపుడవే, అలాగనే అందరూ ఆత్మస్వరూపులే. అప్పుడే ఆ ఏకత్వం అనేటువంటి భావము అనుభవించగలుగుతాం. మానవుడు దైనందిన జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చవలసిన విధులను సక్రమమైన మార్గములో నిర్వర్తించినప్పుడే పవిత్రమైన దివ్యత్వం ప్రాప్తిస్తుంది. కాబట్టి విధులలో సరైనటువంటి పద్ధతుల్లో నెరవేరిస్తే దివ్యత్వం వస్తుంది. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించక దివ్య అనుభూతులు సంప్రాప్తించాలని ఆశించటం సరికాదు. కనుక బాధ్యతలు సక్రమంగా ఉంటే ఫలితం కూడా సరైనటువంటి అనుభూతి కూడా సరైనటువంటి అనుభూతి వస్తుంది. అవి సక్రమంగా చేసుకుంటేనే మంచి అనుభూతి వస్తుంది. అది అలా నెరవేర్చక దివ్యానుభూతి రావాలని అనుకోవటం సరికాదు, ఆశించడం సరికాదు. కనుక ప్రతి మానవుడు చిన్న చిన్న విషయముల నుంచి పెద్ద విషయముల వరకు వివేక బుద్ధితో విచక్షణ జ్ఞానంతో విచారణ సలిపి సత్యాసత్య విషయములను విభాగము చేసి సత్యమునే అందుకునే ప్రయత్నానికి పూనుకోవాలి. నాలుకను వశం చేసుకునిన లోకాన్నే కాక లోకేశ్వరుని వశం చేసుకోవచ్చు. మన లోకాన్నే వశం చేసుకోవడం కాకుండా దైవాన్ని కూడా వశం చేసుకోవచ్చుట నాలుక వశం చేసుకుంటే. జిహ్వను మొట్టమొదటి అరికట్టుకోవడానికి పూనుకోవాలి. ఈ జిహ్వకు ఇష్టం వచ్చిన పదార్థములు అందించడం వల్లనే ఇంద్రియములు కూడాను ఇష్టం వచ్చిన రీతిగా సంచరిస్తూ వస్తున్నాయి. జిహ్వను అరికట్టడానికి వీలుగా జిహ్వ ఏది ఆశిస్తున్నదో ఆ పదార్థములను కొంతకాలము పాటు దానికి దూరముగా ఉంచినప్పుడు జిహ్వ కొంత హద్దులోకి రాగలదు. కాన జిహ్వ కోరిన పదార్థములను మనం అందించటానికి పూనుకోకూడదు. అందు నిమిత్తమై ఆనాటి కాలమందు త్రేతాయుగములో వశిష్ఠ మహర్షి చాతుర్మాస దీక్ష పూనాలని శ్రీరామచంద్రునికి బోధించాడు. ఇప్పుడు జరుగుతున్నది.
చాతుర్మాస దీక్ష యొక్క ముఖ్యోద్దేశము ఏమని రాముడు ప్రశ్నించగా, జిహ్వను అరికట్టడం చేత గుహ్యమును కూడాను కొంత బంధనలో ఉండగలదని, తద్వారా భగవత్ ప్రాప్తిని సునాయాసంగా అందుకోగలమని జిహ్వేంద్రియము యొక్క మహత్తరమైన శక్తిని చక్కని ఉదాహరణలతో బోధించాడు. మానవునికి అనేక అంగములు ఉండినప్పటికీ ఒక్కొక్క అంగము ఒక్కొక్క కార్యకలాపమునందే ప్రవేశిస్తుంది. కన్ను చూడగలదు, చెవి వినగలదు, నాలుక మాట్లాడగలదు. అయితే ఈ ఇంద్రియముల మధ్య చిన్న భేదం ఉన్నది. నాలుక 2 కార్యములు చేస్తుంది, కన్ను చెవి ఒక పనే చేస్తాయి. కానీ నాలుక 2 పనులు చేయగలుగుతుంది. మాట్లాడగలదు. మాట్లాడడం అనే శక్తే కాక రుచి చూసే శక్తి దీనికి అదనంగా ఉన్నది. కనుక 2 శక్తులు కలిగిన ఈ జిహ్వను అరికట్టడం చాలా ప్రధానమైన విషయంగా ఆధ్యాత్మికములో సూచించడం జరిగింది. జిహ్వేంద్రియమును అరికట్టడం చేత మనము ఇంద్రియాలను వశము చేసుకుని ఆ ఇంద్రియాతీతమైన ఆనంద స్వరూపుడైన పరమాత్మను అనుభవించుకోవడానికి అవకాశము కలుగుతుంటాది అని ఇందులో జిహ్వ సర్వేంద్రియం నయనం ప్రధానం అని చెప్పుకుంటాం. అయితే ఆధ్యాత్మిక రంగంలో ఈ జిహ్వే ప్రధానమైనది. ఇది 2 పనులు చేస్తుంది కనుక దీనిని అతి ముఖ్యమైనటువంటి అంగముగా స్వామి దీనిని చెప్పడం జరిగింది. తద్వారా ఆ ఇంద్రియాతీతమైన ఆనంద స్వరూపమును పొందాలంటే జిహ్వను మన యొక్క అధీనములో ఉంచుకోవాలి అని ఈ ఉపన్యాసంలో చెప్పారు. అయితే ఇంకా చాలా ఉన్నది, సగం ఉపన్యాసం మాత్రమే. రేపు మిగతా చదువుకుందాం. సాయిరామ్.